నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టీవీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మిరపకాయ బజ్జీ 3 స్టైల్స్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక 15 మిరపకాయ బజ్జీలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఒక 5 మిరపకాయ బజ్జీలు తీసుకొని సన్నగా ఘాట్లు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ వామ్ తీసుకొని అందులో చిటికెడు ఉప్పు కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిరపకాయ బజ్జీల్లోకి వాము యాడ్ చేసుకోవాలి. నేను 15 మిరపకాయ బజ్జీలు తీసుకున్నాను కదండి, దానికి సుమారుగా 3 కప్పుల శనగపిండి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు బౌల్ తీసుకొని దానిలో 3 కప్పుల శనగపిండి వేసుకోవాలి. 3 కప్పుల శనగపిండికి 1/2 కప్పు వరిపిండి వేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీని ఒకసారి కలుపుకొని వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేసేస్తే కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచగా అయిపోతుంది. సో ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది థిక్ ఫ్లేమ్లో వచ్చేదాకా కలుపుకోవాలి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా వస్తుంది. ఇలా థిక్గా వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న మిరపకాయ బజ్జీలు అందులో వేసి వేయించుకోవాలి. బజ్జీ మరీ బ్రౌన్ కలర్లోకి వేగాల్సిన అవసరం లేదండి. లైట్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా బజ్జీలు కూడా ఆయిల్లో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న మిరపకాయ బజ్జీలోంచి ఒక 3 మిరపకాయ బజ్జీలు తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ బజ్జీల్ని మరొకసారి ఆయిల్లో వేసి వేయించుకోవాలి.
ఒక ఉల్లిపాయని చిన్న స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. రెండు నిమ్మకాయలని ముక్కలుగా కట్ చేసి దానిలోంచి రసం తీయాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. దీన్ని సాస్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్స్లో మనం ముందుగా రెడీ చేసుకున్న మిరపకాయ బజ్జీని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు వాము పెట్టని మిరపకాయ బజ్జీల్ని కట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దానిలో వేసుకోవాలి. మనం చిల్లీ సాస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి లెమన్ తోటి. ఇప్పుడు దాన్ని మిరపకాయ బజ్జీల మీద సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.